తిరిగి BCN న్యూస్ కి స్వాగతం. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెంకటేశ్వర స్వామికి మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవను నిర్వహించిన అనంతరం స్వామివారికి ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలను అర్చకులు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ఈ మేరకు ఆలయ చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు, ఆలయ కార్యనిర్వహణాధికారి కిషోర్ కుమార్ భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వివేకానంద స్కూల్ దగ్గర ఒక వ్యక్తి జగన్ పైకి రాయిని విసిరారని విజయవాడ కమిషనర్ కాంతి రాణా తెలియజేశారు. ఆ రాయి సీఎం ఎడమ కంటిపైన తగిలిందన్నారు. అదే రాయి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు కంటికి కూడా తగిలిందన్నారు. వెల్లంపల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని ఈ ఘటనకు సంబంధించి 8 స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసినట్టు తెలియజేశారు. సీసీటీవీ ఫుటేజీతో పాటు సెల్ ఫోన్లలో వీడియో రికార్డులను పరిశీలించామన్నారు. ఈ కేసులో 60 మంది అనుమానితులను విచారించామని అన్నారు. సీఎం జగన్ పైకి రాయిని క్యాట్ బాల్ తో విసరలేదని, బలమైన వ్యక్తి చేత్తోనే బలంగా విసిరారని అన్నారు. రోడ్ షో సమయంలో కరెంట్ కోటాపై వస్తున్న విమర్శల పట్ల స్పందించిన ఆయన అవి ఉద్దేశపూర్వకంగా చేసినవి కాదని, ప్రోటోకాల్లో భాగంగానే చేశామని అన్నారు. సీఎం పదే పదే బస్సుపైకి ఎక్కుతున్న కారణంగా కరెంటు తీగలు తగిలే ప్రమాదం ఉందని భావించి పవర్ కట్ చేశామని స్పష్టం చేశారు. 8:04 ఈ అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వివేకానంద స్కూల్ దగ్గర, వివేకానంద స్కూల్ తర్వాత గంగారామ టెంపుల్ అటువైపు అక్కడ రీచ్ అయిన సందర్భంలో ఒక వ్యక్తి ఒక రాయిని విసరడం జరిగింది. అంటే మేము లాస్ట్ 2 డేస్గా అక్కడ ఆల్ అవైలబుల్ CCTV కెమెరాస్, అంటే దాదాపు 24 CCTV కెమెరాస్ వాటి ఫుటేజ్ చూసాము. వాటి రెలవెంట్ అన్నీ డౌన్లోడ్ చేయగా దాంట్లో ఇన్ఫర్మేషన్ ప్రకారం తర్వాత అక్కడ చాలామంది సెల్ ఫోన్స్లో కూడా వీడియో రికార్డింగ్స్ చేశారు. ఆ వీడియో రికార్డింగ్స్ చేసినప్పుడు దాని నుంచి మనం సేకరించిన సమాచారం, తర్వాత లైవ్ ఐ విట్నెసెస్ ఎవరైతే ఆ ప్రాంతంలో ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి మనం సేకరించిన సమాచారం ప్రకారం డెఫినెట్గా ఒక రాయి అనేది ఒక వ్యక్తి బలంగా విసరడం జరిగింది. అది సీఎం గారికి ఎడం వైపు, అంటే సీఎం గారు వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ నుంచి ఒక వ్యక్తి ఒక రాయిని విసరడం జరిగింది. అది సీఎం గారికి లెఫ్ట్ సైడ్ ఫోర్ హెడ్ మీద తగిలి అక్కడి నుంచి పక్కనే ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్ గారి ముక్కుకి కంటికి తగిలి అక్కడి నుంచి కింద పడడం మనం వీడియో ఫుటేజ్ చాలా క్లియర్గా ఉంది. ఆ వీడియో ఫుటేజెస్ మా దగ్గర ఉన్నాయి. వాటి కూడా ఎన్హాన్స్మెంట్ కోసం FSL ల్యాబ్ కూడా పంపించాము. దాంట్లో ఒక రాయి అని మాత్రం మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఆ తర్వాత కొద్ది గ్యాప్ తర్వాత, ఒక 5-10 minutes గ్యాప్ తర్వాత ఆనరబుల్ సీఎం గారు మళ్ళీ బస్ యాత్ర రెజ్యూమ్ చేశారు. అది మేము కేసరపల్లి వరకు వెళ్ళి అక్కడ నైట్ హాల్ట్ ప్రదేశంలో మేము డ్రాప్ చేయడం జరిగింది. తర్వాత ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ మీద మాకు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఇచ్చిన కంప్లైంట్ మీద IP సెక్షన్ 307 కింద ఒక కేసు బుక్ చేయడం జరిగింది. తర్వాత దీని ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో ఇది ఛేదించడం కోసం ఒక 8 స్పెషల్ టీమ్స్ కూడా మనం పెట్టడం జరిగింది. ఒక DCP రూరల్ శ్రీనివాస్ గారు, అదేవిధంగా గతంలో ఇక్కడ పనిచేసిన రావణమూర్తి గారు, తర్వాత ఈస్ట్ నార్త్లో పనిచేసిన రవికాంత్ గారు, తర్వాత ప్రెజెంట్ టాస్క్ ఫోర్స్ ADCP శ్రీహరి గారు, వారి కింద ఈ క్రైమ్ నాలెడ్జ్లో డిటెక్షన్లో మంచి అనుభవం ఉన్న ఇన్స్పెక్టర్స్ని, SIని, కానిస్టేబుల్స్ పెట్టి ఒక 8 టీమ్స్ వరకు చేయడం జరిగింది. ఇప్పటిదాకా మనం CCTV ఫుటేజ్ తీయడంతో పాటుగా దాదాపు ఒక 50 నుంచి 60 సెల్ ఫోన్ వీడియో రికార్డింగ్స్ కూడా మనం పరిశీలించడం జరిగింది. అంతేకాకుండా లైవ్ విట్నెస్ అకౌంట్స్ ఆ టైంలో అక్కడ ఎవరెవరు ఉన్నారు అనేది కూడా చెక్ చేయడం జరిగింది. ఆ తర్వాత సెల్ ఫోన్ డేటా కానీ టెక్నికల్ ఏదైతే ఇన్వెస్టిగేషన్ చేస్తామో అదంతా చేయడం జరిగింది. ఆ లోకల్గా ఆ ఏరియాలోనూ చుట్టుపక్కల ఏరియాలో బ్యాడ్ హ్యాట్స్ని కానీ లేకపోతే ఎవరైనా లా అండ్ ఆర్డర్ సస్పెక్ట్స్ ఉన్నా వాళ్ళందరూ కూడా ఇప్పటి వరకు 50-60 మందిని మనం పిలిచి క్వశ్చనింగ్ చేయడం కూడా జరిగింది. కొంతమంది మీద అయితే మనకు అనుమానం ఉంది, బట్ దట్స్ స్టిల్ మ్యాటర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. కొద్దిగా టైం పడుతుంది, ఎందుకంటే రాబోయే అతి తొందరలోనే డెఫినెట్గా మేము పట్టుకుంటామని చెప్పి నేను 100% ఐఎమ్ షూర్. నంద్యాల జిల్లా నందికొట్కూరులో హిందూపురం టీడీపీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కూటమి నాయకులతో కలిసి భారీ ర్యాలీ చేపట్టారు. బాలకృష్ణను చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు తరలివచ్చారని, 100 కోట్ల రూపాయల ప్రభుత్వ ధనంతో వైసీపీ సిద్ధం సభలు నిర్వహిస్తోందని బాలకృష్ణ దుయ్యబట్టారు. జగన్ పాలనతో అన్ని వర్గాల ప్రజలు నష్టపోయారని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు ఓటు వేసి జగన్ను ఇంటికి పంపేందుకు ప్రజలందరూ సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. పసుపు జెండా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎగరవేయాల్సిన బాధ్యత మీ ప్రతి ఒక్కరిపై ఉందని తెలియజేసుకుంటూ
అలాగే మరి ఈ యొక్క ఏదైతే పసుపు దండు కదులుతుంటే అక్కడ తాడిపల్లిలో జగన్ గుండె దడలాడుతుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు నిర్ణయించుకోవాల్సింది ఒకటే, మీకు ఏం కావాలి? మీకు అభివృద్ధి కావాలా, అరాచకం కావాలా, మీకు సంక్షేమం కావాలా, లేకపోతే మీకు ఒక సమర్థమైన పాలన కావాలా, ఒక రాక్షసుడి పాలన కావాలా, లేకపోతే మీకు ఒక చీకటి రాజ్యం కావాలా, మీకు పగలగొట్టడం కావాలా, నిర్మించడం కావాలా? ఇవన్నీ మీరు నిర్ణయించుకోవాల్సిన ఎన్నికలు, ఇప్పుడు రేపు రాబోతున్న ఎన్నికలు. ఎందుకంటే ఎన్నికలు అనేవి మన భవితకు, మన రాష్ట్రానికి, మన భవితకు కూడా ఎంతో ముఖ్యమైన ఎన్నికలు, రేపు జరగబోతున్న ఎన్నికలు. కాబట్టి మీరంతా కూడా ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మరి ఈనాడు ఈ యొక్క ఎక్కడ చూస్తే మనం 1600 కోట్ల రూపాయలతో ప్రభుత్వ ధనంతో మొత్తం రాష్ట్రం అంతా కూడా హోర్డింగ్లు చూస్తున్నాం మనం. సిద్ధం 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 అని. దేనికి సిద్ధం? అమ్మని చెల్లెని ఇంట్లో తరిమేశాడు. దాని తర్వాత ఈ యొక్క బాబాయిని చంపిన నిందితులకి కాపాడుతూ మన చెల్లికి ద్రోహం చేశాడు. మరి వాళ్ళకి సమాధానం చెప్పడానికి సిద్ధమా? లేకపోతే ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రతి ఏడాదికి ఈ జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని నమ్మబలికిన యువతను మోసం చేశాడు. ఆ యువతకి సమాధానం చెప్పడానికి సిద్ధమా? అలాగే ప్రభుత్వం వచ్చిన వారంలోగా సిపిఎస్ రద్దు చేస్తానని నమ్మబలికాడు. ఉద్యోగస్తులకి మోసం చేశాడు. ఆ ఉద్యోగస్తులకి సమాధానం చెప్పడానికి సిద్ధమా అని అడుగుతున్నాను. అలాగే నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు అంటూ మరి చంపిన వాళ్లకు వాళ్ళని కాపాడుతూ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఆ కుటుంబానికి తిరిగి అతని ప్రాణాలను ఇవ్వడానికి సిద్ధమని సభాముఖంగా అడుగుతున్నాను. ఒక అబ్బాయి తన చెల్లిని వేధిస్తున్నానని అడిగితే ఆ పిల్లాడి మీద పెట్రోల్ పోసి తగలబెట్టిన ఆ కుటుంబ కన్నీళ్లు తొడవడానికి సిద్ధమని అడుగుతున్నాను. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల పర్యటన ఉత్సాహంగా కొనసాగుతుంది. 5 ఏళ్లలో ఇప్పటి వరకు రాజధాని కూడా లేదని, జగనన్న ప్రభుత్వంలో రాష్ట్రం అవినీతిమయమైందని షర్మిల తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని షర్మిల ప్రజల్ని కోరారు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి వారసులు అని చెప్పుకుంటున్న వాళ్ళు అసలు ఇచ్చిన మాటకు లెక్కే లేకుండా చేస్తున్నారు. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు బీజేపీ మెడలు వంచుతాను అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. మూకుమ్మడి రాజీనామాలు చేద్దాము అన్నారు. ఎందుకు ప్రత్యేక హోదా రాదో చూద్దాము అన్నారు. మరి ముఖ్యమంత్రి అయ్యాక ఒక్కసారైనా ప్రత్యేక హోదా కోసం ఒక్క నిజమైన ఉద్యమమైనా జగన్మోహన్ రెడ్డి గారు చేశారా అంటే చెయ్యలేదు. మరి ఏమనాలి వీళ్ళను? ఎందుకు గెలిపించాలా వీళ్ళను? ఎందుకు ఓట్లు వేయాలా వీళ్ళకు? అందుకే చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీకి మాత్రమే చిత్తశుద్ధి ఉంది. మీరు కాంగ్రెస్ పార్టీకి ఓట్లేయండి. ప్రత్యేక హోదా 10 సంవత్సరాల ప్రత్యేక హోదా రాజశేఖర రెడ్డి బిడ్డ తీసుకొస్తుంది. కాంగ్రెస్ పార్టీ తరఫున రాజశేఖర రెడ్డి బిడ్డ 10 సంవత్సరాల ప్రత్యేక హోదా తీసుకొస్తుంది. ఒక ప్రత్యేక హోదా కాదు, బ్రహ్మాండమైన రాజధాని అయినా మనకు రావాల్సిన ప్రతి హక్కుల్లో ప్రతి ప్రాజెక్టు పూర్తి చేసుకునేటట్టు రాజశేఖర రెడ్డి బిడ్డ చూసుకుంటుంది. అంతేకాదు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 2 లక్షలు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 2 లక్షల రైతుల రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మహిళలు ఉన్నారు ఇక్కడ, ఇల్లు గడుపుకోవడం ఎంత కష్టమో నాకు తెలుసు. మహిళ ఒక భార్యగా, ఒక తల్లిగా ఎన్ని త్యాగాలు చేస్తుందో ఆ మహిళకే తెలుసు. ఎవరు తన మీద కిరీటం పెట్టరు, అయినా కూడా తన బిడ్డలు బాగుండాలి, తన భర్త బాగుండాలి అని త్యాగం మీద త్యాగం మహిళ చేస్తూనే ఉంటుంది. వాళ్ళ తిండి పెట్టాలి, వాళ్ళ కూడు పెట్టాలి, ఎవరు ఆకలితో ఉండకూడదు అని తల్లి ఆలోచిస్తుంది. అందుకే కాంగ్రెస్ పార్టీ మీ తరఫున ఆలోచన చేసి ప్రతి పేద కుటుంబానికి సంవత్సరానికి 1,00,000 రూపాయలు ప్రతి మహిళకి, ఆ ఇంటి మహిళకే ఇస్తాం. అంటే ప్రతి నెల 8,333 రూపాయలు, సంవత్సరానికి 1,00,000 రూపాయలు, 5 సంవత్సరాలు
సంవత్సరానికి 5 లక్షలు ఎందుకు ఓట్లు వేయాలి? వీళ్ళకి ఎందుకు అధికారం ఇవ్వాలి? వీళ్ళంతా ఎందుకు నాయకులు కావాలి? మీ మీద ఎందుకు అజమాయిషీ చేయాలి? ఆలోచన చేయండి అన్నా. మళ్ళీ చెప్తున్నా, ఏ ఒక్కరు అటు బీజేపీ పార్టీ, అటు వైసీపీ పార్టీ, ఇటు చంద్రబాబు పార్టీ, ఇంకో జనసేన పార్టీ, అందరూ ఈ నాలుగు రకాలుగా ప్రజలు దోచుకోవాలని చూస్తున్నారు తప్పితే ప్రజల గురించి ఆలోచన చేసింది ఒక్క పార్టీ కూడా లేదు. ఈ రోజు వరకు 10 సంవత్సరాలు అయిపోయింది. మనకు ప్రత్యేక హోదా లేదు. పోలవరం లాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు కడతామని చెప్పారు, అది కట్టడం చేత కాలేదు. మనకు రాజధాని ఇస్తామన్నారు, అది ఇవ్వడం చేత కాలేదు. దుగ్గిరాజపట్నం పోర్టు డెవలప్మెంట్ అన్నారు, అది చేత కాలేదు. ఒక్కటంటే ఒక రకంగా కూడా అభివృద్ధి చేసింది లేదు. అందుకే చెప్తున్నా, ఎవరికి ఓటేస్తున్నాము అని ఆలోచన చేసి ఓటు వేయండి. ఈ రోజుటి వరకు చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా ఒక్క నిజమైన ఉద్యమం చేయలేదు మన ప్రత్యేక హోదా గురించి. రెబల్ స్టార్ ప్రభాస్, దీపికా పదుకొనే, దిశా పటాని, ఇంకా హీరో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ లాంటి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి BCN న్యూస్.